సురేఖ కొణిదెల గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. కేవలం మెగాస్టార్ చిరంజీవి గారి భార్యగానో, గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ తల్లిగానో, లేదా ఉపాసన కొణిదెల గారిగానో మాత్రమే కాదు, తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది. అలాంటి సురేఖ కొణిదెల గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఎప్పుడు వెలుగులోకి వచ్చినా ఆసక్తికరంగా మారతాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఎన్నో సందర్భాల్లో సురేఖ గారి గురించి, ఆమె ఎంత చక్కగా ఇంత పెద్ద కుటుంబాన్ని ఎంత సమర్థవంతంగా నెట్టుకు రాగలుగుతోందో, అందులోనూ తన గురించి ఇంత కుటుంబంలో వాళ్ళ గురించి ఆమె తీసుకునే శ్రద్ధ కావచ్చు, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక అత్తగా, ఒక నాయనమ్మగా, ఒక అమ్మమ్మగా, ఒక కోడలిగా, ఇలా ప్రతి ఒక్కరి గురించి ఎంతో ఆలోచిస్తూ సమర్థవంతంగా ఈరోజు కుటుంబంలోని వాళ్ళందరము ఇలా కలిసిమెలిసి ఉంటున్నాము అంటే దాని వెనుక కీలక పాత్ర పోషించేది తన భార్య అని, ఇలా మెగాస్టార్ చిరంజీవిగా ఈరోజు కొన్ని కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకోవడం, తన కెరియర్లో ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోకుండా తన దృష్టి అంతా కెరియర్ మీద ఉండే విధంగా చేయడం వెనక అసలు కీలకమైన వ్యక్తి తన భార్య అంటూ చెప్పుకొచ్చారు. అలాంటి సురేఖ కొణిదెల గారు కూడా స్వతహాగా అలాంటి సురేఖ కొణిదెల గారి గురించి చిరంజీవి గారు మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, ఉపాసన, ఇలా ప్రతి ఒక్కరూ ఆవిడతో ఉన్న ప్రత్యేకమైన అనుబంధం గురించి మాట్లాడుకొచ్చిన వాళ్ళే. అలాంటి సురేఖ గారు ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. తన మేనల్లుడు అల్లు శిరీష్ పెళ్లిలో కనిపించడం మాత్రమే కాదు, రీసెంట్గా జరిగిన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లోని స్టార్ హాస్పిటల్ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక ఉమెన్ ఇంటర్నేషనల్ ఫోరంకి వెళ్ళడం మాత్రమే కాదు, అక్కడ ఆవిడ మాట్లాడిన తీరు, ముఖ్యంగా ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే అందరినీ షాక్కి గురిచేసింది. పెద్దగా ఎవరితో మాట్లాడను సురేఖ గారు ఏకంగా ఇంగ్లీష్లో అంత క్లియర్గా ఆవిడ మాట్లాడుతున్న వైనం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది ఇలా ఉంటే అదే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ రోజున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, ఉపాసన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు తన తల్లి అయిన సురేఖ గారికి ఒక అత్యద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారట. అదేంటో తెలిసి మనందరం నోరెళ్ళబెట్టాలి. పైగా ఈ విషయాన్ని ఆమె అటెండ్ అయిన స్టార్ హాస్పిటల్స్ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక సందర్భంలో చెప్పుకురావడం జరిగింది. ఇంకా అదేంటయా అంటే, ఇలా సక్సెస్ఫుల్ ఉమెన్గా మీరు దూసుకు వెళ్తూ ఉంటే మీరు మాలాంటి ఆడవాళ్ళకి ఎలాంటి సలహా ఇవ్వదలుచుకున్నారు అంటే ఆవిడ చెప్పింది ఒకటట. అదేంటంటే టైం మేనేజ్మెంట్ ఉండాలని. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎక్కడ వెళ్ళినా, ఎన్ని రకాల రోల్స్ మనం ప్లే చేసినా, సాయంత్రం 6 అయ్యేసరికి ఇంటికి వచ్చేయడం, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని మరియు ఇతర బాధ్యతలన్నింటినీ చూసుకుంటూ ఉండాలని, తాను కూడా అలానే చేస్తూ ఉంటానని, తాను తల్లిగా, భార్యగా, అమ్మగా, అమ్మమ్మగా, కోడలిగా, నాయనమ్మగా, ఇలా అన్ని రకాల బాధ్యతలను పోషించగలుగుతున్నాను అంటే దాని వెనుక కారణం నేను ఏ పని చేసినా దాంట్లో స్వార్థం లేకుండా నిస్వార్థంగా నన్ను నేను ఇష్టపడుతూ ఇది నా ఫ్యామిలీ కోసమే చేస్తున్నాను అంటూ ఎంతో సిన్సియర్గా చేస్తాను కాబట్టే నేను చేసే ప్రతి పనిలోనూ నాకు ఆనందం దొరుకుతుంది. పైగా నాకు ఏమాత్రం టైం దొరికినా నా మనవళ్లతో, మనవరాళ్లతో, నా పిల్లలతో టైం స్పెండ్ చేయడమే నాకు బాగా నచ్చుతూ ఉంటుంది అని చెప్పుకొచ్చింది. అలా 24 గంటలు ఫ్యామిలీ గురించే కష్టపడుతున్న తన తల్లిని చూసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కోసం తన ఇంట్లో ఒక ప్రత్యేకమైన రూమ్ని డిజైన్ చేయించారట. ఆవిడికి స్వతహాగా ఆర్ట్ అంటే చాలా ఇష్టమని చిన్న చిన్న డ్రాయింగ్స్, పెయింటింగ్స్ వేస్తూ, అంతేకాకుండా ఏమాత్రం టైం దొరికినా మెగాస్టార్ చిరంజీవి గారి బ్లాక్ బస్టర్ హిట్స్లో ఒకటైన రాక్షసుడు సినిమాలోని మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే పాట పాడుకుంటూ ఉంటుందట. అలాంటి తన తల్లి 24 గంటలు తన కోసం ఆలోచించకుండా ఫ్యామిలీ కోసమే కష్టపడుతూ ఉండడంతో రామ్ చరణ్ గారు తన తల్లి కోసం ఒక ప్రత్యేకంగా రూమ్ని డిజైన్ చేయించారట. ఇక ఆ రూమ్లో తనకు నచ్చినట్లుగా ఉండొచ్చని, అది కేవలం తన రూమ్ మాత్రమే అని, తనకి ఏమాత్రం టైం దొరికినా ఆ గదిలోకి వెళ్ళి అక్కడ రకరకాల పెయింటింగ్స్ వేసుకోవడం, తనకు నచ్చిన పాటలు పాడుకోవడం, తనకు నచ్చిన విధంగా ఉండడానికి నా కోసం మాత్రమే క్రియేట్ చేసిన ఆ స్పేస్ అని, ఆ గదిలో తాను వెళ్ళి తనకు నచ్చిన విధంగా కాసేపు టైం స్పెండ్ చేసి తర్వాత బయటికి వస్తూ ఉంటానని, అలా నా కొడుకు నా కోసం అలా ఒక ప్రత్యేకమైన రూమ్ని మా ఇంట్లో డిజైన్ చేయించడం జరిగింది అంటూ ఆవిడ సభాముఖంగా అందరికీ తెలియజేసిన విషయం అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తల్లి సురేఖ గారి కోసం ఇచ్చిన గిఫ్ట్ ఇదేనన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.